బిజ్జంకి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. కార్యకర్తలు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. పరిశుభ్రమైన పాఠశాలలు విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పిస్తాయని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా అభిప్రాయం ప్రకారం పరిశుభ్రత అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. పాఠశాలలు శుభ్రంగా ఉంటే పిల్లల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చదువుపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఒక రోజుతో ముగియకుండా నిరంతర ప్రక్రియ కొనసాగితేనే నిజమైన మార్పు వస్తుంది. రాజకీయాలకు అతీతంగా పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? పాఠశాలల పరిశుభ్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలా? కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి లోకల్ న్యూస్ మరియు డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తన సంకల్పం ఒకటే, ప్రతి ఒక్కరూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనే నినాదంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు చూస్తుంటే ఎక్కువ శాతం ప్రైవేట్ పాఠశాలలకే చాలామంది విద్యార్థులు వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి మెరుగైన విద్య ఉందనేది అందరూ తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు ఉన్నాయి, మంచి భోజనం ఉన్నది, సరైన విద్య ఉన్నది. కాబట్టి ఏదైతే విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, గ్రామంలో ఉన్న యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దయచేసి మీ గ్రామాల్లో ఉన్న పాఠశాలలు ఏవైతున్నాయో, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతున్నాయో మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని ఈ భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.